ఈ నెల 26న అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని అన్నారు. హెవలాక్ బ్రిడ్జిని సుందరీకరణ చేస్తామని ఆయన అన్నారు. పుష్కర్ ఘాట్ సుందరీకరణ, కడియం నర్సరీ, నడదవోలు సత్తెమ్మగుడి అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. అలాగే బొర్రా గుహలలో కూడా తాము అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు. హేవలాక్ బ్రిడ్జికి కింద ఆనుకున్నటువంటి బ్రిడ్జి లంక కానీ ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడియం నర్సరీలను కూడా సుందరతరం చేసి వాటన్నిటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఇందాక ఉదాహరించిన వారందరి యొక్క సహకారంతో నేను కూడా 2 సార్లు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. వారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టును సాకారం చేసుకున్నాం. రమారమి 94,44,00,000 వ్యయంతో, అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మనకి రాజమండ్రిలో హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీల్లో దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ, బోటింగ్ కానీ, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోట సత్తెమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దిన కార్యక్రమం. ఇందులో కొంతమేరకు అంటే పూర్తిగా 94,44,00,000కి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు. కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్ల ద్వారా రేపు 26వ తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దీనికి ప్రత్యేకించి మన రాష్ట్రం మీద మక్కువతోటి ఈ శంకుస్థాపనకు పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.